హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు కొత్తిమీర పచ్చడి తయారు చేయాలనుకుంటున్నాను. దానికి కావలసిన పదార్థాలు: చింతపండు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, అల్లం ముక్క, ఎండుమిర్చి ప్లస్ పచ్చిమిర్చి. ఇవి పోపుకి తర్వాత పెట్టుకుందాం. ఇది కొత్తిమీర, టమాటా. ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. రెడీ 1 మినిట్కి తెలుసుకుందాం. వేసుకొని చూడండి. ఒకటి ఇదిగో లేకుండా తింటే ఏమవుతుంది వాడుతున్నాం కదా, అలా కొత్తిమీర పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. టమాటా, చింతపండు, కొత్తిమీర వేసుకోవాలా? కొత్తిమీర కొద్దిగా వేగిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు మంట తగ్గించి అదే మరి కొద్దిగా ఉప్పు, ఆ ఉప్పే తెచ్చుకొని సేంద్రీయ లవణం వేయొద్దులంటే రేటు ఎక్కువ. ఉప్పు కొంత కళ్ళు ఉప్పే బెస్ట్. ఉప్పు ఎక్కువ అవుదా? చింతపండు వేసాం కదా. మూత పెట్టాలా? కొద్దిగా బెల్లం వేసి దించేసి మిక్సీలో వేసింది. తర్వాత పోప్స్ అందులో వేసుకోవడానికి కావలసిన పోపు పదార్థాలు: మంచి నూనె, కొబ్బరి నూనె తగినంత. కొబ్బరి నూనె కాదు, రిఫైండ్ ఆయిల్. ఒకసారి రిఫైండ్ ఆయిల్. కొబ్బరి నూనె కట్టేయకండి, కేరళ స్టైల్ అయిపోతుంది. మళ్ళీ స్టవ్ వెలిగించాలండి. బుర్ర ఎక్కడ పెట్టుకోకూడదు. అలాగైతే స్టవ్ కూడా వెలిగించలేదు, బుర్ర ఎక్కడే పెట్టుకోవాలి. జీలకర్ర అంటే చూసుకోండి ఎలా ఉంటుంది. సోప్ కట్టేసికండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. నూనె మరిగాక వేయాలి. మా అమ్మ కొంచెం తొందర ఎక్కువైపోయి మరకుండా ఇచ్చింది. నూనె మరిగాక చిట్టపడలా అనేది వేయండి. మీరు మాత్రం కావాలివా? నీకు నచ్చుతా? నీకు నచ్చడం కాదు, జనాలకు నచ్చలే. కావాల్సిన వాళ్ళు ఆవాలు కూడా వేసుకోవచ్చండి. మరుగుతుంటే ఇదిగోండి ఇలాగా పురుగుల్లాగా అవుతుంటాయి. స్పూన్ ఎక్కడెక్కింది ఎత్తుక్కుంటాం. దాని మాడిపోద్ది లోపల. చాకుతో వేపాలని ఏం కాదు, స్పూన్తో వేపుకోవచ్చు మీరు. చాకు దొరక్క స్పూన్ దొరక్క చాకుతో వేపెట్టింది మా అమ్మ. వేపు ఇంకా ఇప్పుడు దీన్ని తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇది మిక్సీ గిన్నె అండి. ఇది మా ఆవిడ వేస్తుంది. పిల్లలు తల్లులు కోపం మీద ఉన్నప్పుడు మాత్రం పచ్చళ్ళు చేసుకోండి. శాంతంగా ఉన్నప్పుడు చేసుకోవాలి. లేదంటే మిరపకాయలు ఎక్కువ వేసిస్తారు, మండిపోద్ది వెనక నుంచి. మళ్ళీ చాలే సౌండ్ అవుతుంది, కర్రమని ఇరిటేటింగ్గా ఉంది. అంటే ఇలా ఊర్చాలని కాదు, వీళ్ళు కోంటలు కాబట్టి వాళ్ళు ఊరుస్తుంటారు. ఇలాగే ఊర్చేస్తారు. ఓకే. ఆడుకున్న తర్వాత ఒక మంచి స్టీల్ గిన్నెలోకి తీసుకోండి. బౌల్లో స్టీల్ గిన్నెనే కాదు, మీకు నచ్చిన దాంట్లోకి తీసుకోండి. ఇది కొత్తిమీర పచ్చడి. వాసన బాగుంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఒక్క నిమిషం పోపు వేసాక అప్పుడు చూద్దాం. పోపులు ఇదిగోండి అలా వెళ్ళి ఇలా అందులో వేయాలన్నమాట. దీని అమ్మ పిచ్చెక్కించేస్తుంది. నెంబర్ తీసుకున్నావు కదా, చేయించాను.
గుమ్మగుమ్మలాడే కొత్తిమీర పచ్చడి రెడీ.